అక్షర సాగర న్యూస్ కి స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని టీడీపీ పరిశీలకులు హర్షవర్ధన్ పిలుపునిచ్చారు. టీడీపీ రాష్ట్ర అధిష్టానం ఆదేశాల మేరకు అల్లూరి జిల్లాలో ఆయన పర్యటించి అరకులోయలో ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ పార్టీ అరకులోయ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సిఆర్ఈ దొన్నుదుర నేతృత్వంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. దీనిలో రాబోయే రోజుల్లో జరగనున్న స్థానిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడానికి నాయకులు కార్యకర్తలు ఐకమత్యంగా పనిచేయాలని చెప్పారు. అలాగే పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారుల చెంతకు చేరేలా కృషి చేయాలని అన్నారు. పార్టీకి కార్యకర్తలే కీలకమని, కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. అదేవిధంగా 2029లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అరకులోయ, పాడేరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడేలా ఇప్పటి నుంచే పనిచేయాలని పిలుపునిచ్చారు. నేను రావడం లేట్ అవ్వడం, ప్రోగ్రాం తక్కువ సమయంలో పెట్టుకోవడం, అందరినీ మాట్లాడించలేకపోవచ్చు. దానికి క్షమాపణ కోరుతా ఉన్నాము. ముఖ్యంగా అందరు నాయకులు చెప్పిన మాట నేను వింటే ఇంతవరకు నియోజకవర్గంలో పెద్ద సమస్యలు లేవు. ఏదో బయటికి వెళ్ళిపోయినాడు, కొంతమందిని తీసుకున్నారు, మళ్ళీ వస్తానన్న వాళ్ళకి మీరు ప్రోత్సహించొద్దు. పాతగా పార్టీ రూలింగ్లో లేనప్పుడు భుజాలు అరిగిపోయినటువంటి జెండాలు మోసి కేసులు పడి ఇబ్బందులు పడి కష్టపడినటువంటి కార్యకర్తలందరికీ కూడా న్యాయం చేయమని చాలా సాధారణమైన కోరారు తప్ప ఎవరు భరతం పట్టండి. ఈ ఇన్ఛార్జ్ గారు ఎమ్మెల్యేకి సమానమే. ఇవాళ రూలింగ్ పార్టీ నియమించినటువంటి ఇన్ఛార్జ్ ఉన్నారంటే ప్రతి గవర్నమెంట్ అధికారి అయిన మాట వినాలి. సమర్థించట్లేదు. మనం అడిగేది నీతిగా ఉంటే, ఆఫీసర్ కరెక్ట్ అయితే వెంటనే ఫిట్ పట్టుకోండి. పరిధిలో పార్టీ సంస్థాగత ఎన్నికల అబ్జర్వర్గా రావడం జరిగింది. ఇంత సమయం అయినప్పటికీ వివిధ మండలాల నుంచి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులందరూ కూడా చాలా డిసిప్లిన్గా విని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియపరిచారు. పార్టీకి కొన్ని చాలా ఉత్సాహంగా ఉన్నారు. అరకులో కార్యకర్తలు ఇవాళ రోజున నాయకులు కూడా చాలా ఆనందంగా అరకు నుంచి వెళ్తున్నాను. ఇవాళ రాబోయే రోజులలో తప్పకుండా ఈ అన్ని మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలిచి తెలుగుదేశం పార్టీ యొక్క పథకాల్ని ప్రజల దగ్గరికి వచ్చేటట్టు ఈ నాయకులు సైనికుల్లా పనిచేస్తారన్న ఆశాభావంతో ఉన్నారు. రాబోయే 4 సంవత్సరాల్లోనే మీరు మార్పు చూస్తున్నారు. ఇప్పుడు మార్పు స్టార్ట్ అయింది ఆల్రెడీ. సభ్యత్వం నమోదు చేయమంటేనే వాళ్ళు ఇళ్ళకి మీరు తిరగాల్సిన పొజిషన్లో పోటీపడి సభ్యత్వం చేశారు. 30,000 మంది సభ్యులుగా జాయిన్ అయ్యారు. అదే బోలంత తేడా కనపడుతుంది మనకి. వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉండేటటువంటి దుర్మార్గ పాలన పరిస్థితుల వల్ల ప్రజలు విసిగి వేసారి కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా గతంలో మనం తప్పు చేశాము, తెలుసో తెలియకో సరైన నాయకత్వాన్ని రాష్ట్రంలో తీసుకురాలేకపోయాము. కాబట్టి ఆ పరిస్థితిని మార్చాలని ప్రజలు కూడా కంకణబద్ధంగా కనపడుతున్నారు. ఇదొక నాంది. ఈ స్ఫూర్తితో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ ప్రాంతంలో అరకు, పాడేరు ఈ 2 నియోజకవర్గాల్లో కూడా 2029 ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరిస్తారని చెప్పి ప్రగాఢ విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నారు.